వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మీ ముందుంది శ్రీనివాస్. మరి ఈరోజు వార్తలు చూసుకుంటే గనక మరి ఏమున్నాయో చూద్దాం ఒకసారి. జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్ధత. మరి చట్టబద్ధత ఎందుకు చూద్దాం. అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైనది సివిల్ ఇంజినీరింగ్. కొన్ని కళాశాలలు ఈ కోర్సును నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఈ విద్యా సంస్థలో ఈ విద్యా సంస్థల్లో ఆ కోర్సులు లేకుండా ఉండేలా పథకాలు వేస్తున్నాయి. సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ కోర్సులు ఖచ్చితంగా నడపాలి. ఈ కోర్సులు లేకపోతే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైనది సివిల్ ఇంజినీరింగ్ అని చెప్పేసి అంటున్నారు మరి. అడ్మిషన్ తీసుకుందామని చెప్పేసి చూస్తే అంత సగం మంది వచ్చిండ్రు. మెకానిక్, ఎలక్ట్రికల్ కోర్సులు ఖచ్చితంగా నడపాలి. అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యవసరమైనది సివిల్ ఇంజినీరింగ్. కొన్ని కళాశాలలు కోర్సులను లేకుండా చేస్తాయి. కొన్ని కళాశాలలు కోర్సులు లేకుండా చేస్తున్నాయి అంటే అవకాశం ఎందుకు ఇస్తున్నారు? సంస్థల్లో ఆ కోర్సులు లేకుండా ఉండేలా పథకాలు వేస్తున్నాయి. ఏమంటున్నా? ఆ పథకాలు లేకుండా వేసేటోళ్ళను మరి మీరు అనుకున్న పథకాలు లేకుండా వేసేటోళ్ళకు మీరు లైసెన్స్ ఎందుకు ఇస్తున్నారు? సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ కోర్సులు ఖచ్చితంగా నడపాలి. ఖచ్చితంగా నడపాలి అనంటే మరి మీరు ముందు అందులో ఉండాలి. మీరు ముందుండి అట్లా నడపాలి అనుకున్న వాటికి మాత్రమే ఎయ్యాలి. మిగతా వాటికి లైసెన్స్ ఇవ్వొద్దు. కోర్సులు లేకపోతే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. మరి ప్రశ్నార్థకం అయితుందని తెలుసు గదా! ప్రశ్నార్థకం కాకుండా చేయాలి మీరు మరి. మీరు ప్రైవేట్ వాటికి బాగానే ఇస్తున్నారు గదా! ప్రైవేట్ వాటికి బాగానే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు గదా! అట్లాంటప్పుడు ప్రైవేట్ వారికి లైసెన్స్ తొలగించండి. రద్దు చేయండి. గవర్నమెంట్‌లో ఇయ్యండి. ఏంటి గవర్నమెంట్ సీట్‌లలో ఇవ్వండి. అవేంటి గవర్నమెంట్ సీట్‌లలో అలాట్ చేయండి. డ్రగ్ నివారణకు రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పోలీసుల నిఘాను పెంచిన సర్కారు తాజాగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా శ్రీ దేవసేన పనిచేసిన సమయంలో ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన పంపారు. వాటిని తాజాగా ఆమోదించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం జీవో జారీ చేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలను వినియోగించకుండా, వాటిని పాఠశాల చుట్టుపక్కల ఎవరూ విక్రయించకుండా ఈ క్లబ్బులు పటిష్ట చర్యలు తీసుకుంటాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు శాఖ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సంబంధాలు కొనసాగిస్తూ డ్రగ్స్ నివారించాలని ఆదేశించారు. డ్రగ్స్ చుట్టుపక్కల లేకుండా చేయడం కాదు, మొత్తానికి లేకుండా చేయాలి. అని తెలిసి కూడా డ్రగ్స్‌ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఇంకోటి మళ్ళా స్కూల్ పిల్లలకి స్కూల్ టీచర్సే చేయాలంట. అంటే స్కూల్ హెడ్స్ చేయాలంటున్నారు. మరి స్కూల్ హెడ్స్ అవి చూసుకుంటూ ఉంటే ఇక వీళ్ళకు విద్యనెప్పుడు అందిస్తారు మరి? రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పేద కుటుంబాల వారికి అందాల్సిన ఆసరా పింఛన్ను దుర్వినియోగం అవుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు సైతం ఆసరా పొందుతున్నట్టు వెల్లడైంది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో బయటపడిన వారికి ఈ పింఛను రద్దు చేయడంతో పాటు గతంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగిన పేద వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, రాళ్లు కొట్టేవారు, చేనేత పనివారు, దివ్యాంగులు, డయాలసిస్, ఫైలేరియా, హెచ్ఐవి రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పింఛన్కు అర్హులు. మంచి పని చేస్తున్నారు. కానీ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ అని అంటే చేయండి. అది అవ్వదేమో అనుకుంటున్నాం. 3 శాఖలకే 90,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. ఈ నెల 25 లేదా 27న శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ నెల 23న కేంద్ర పార్లమెంటులో 2024-25 సంవత్సరానికి గాను పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. ఈ నెల 25 లేదా 27న శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ నెల 23న కేంద్ర పార్లమెంటులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అందులో రాష్ట్రానికి ఎంత మేర నిధులు దక్కుతాయని అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఖరారు చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు,
హామీలను పక్కగా అమలు చేసేలాగా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకే భారీగా నిధులు దక్కనున్నాయి. వాటికే కేవలం 90,000 కోట్లకు పైగా కావాలని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదికంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులపై ఉచిత విద్యుత్కు ఈ ఏడాది అధిక వ్యయం చేయనుంది. రుణమాఫీ పథకానికి రుణాల సేకరణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర బడ్జెట్లోనూ ఈ పథకానికి కొంత సొమ్ము కేటాయించే అవకాశాలున్నాయి. రైతు భరోసాకు ఈ ఏటా బడ్జెట్లో 14,000 కోట్ల వరకు కేటాయిస్తున్నందున ఈ ఏడాది కూడా అంతకు తగ్గకుండా ఇవ్వాలని వ్యవసాయ శాఖ కోరుతోంది. మొత్తం వ్యవసాయ శాఖ ఈ ఏడాది 55,000 కోట్ల వరకు కావాలనే అంచనాలున్నాయి. 31,000 కోట్లు పైగా రుణమాఫీకి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయినాయి ఉన్నాయి. వాటికయ్యే తక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టి మిగిలిన పనులు పూర్తి చేస్తే కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు దాదాపు 19,500 కోట్లు కావాలని నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖకు అన్నట్టు సమాచారం. ఇవి కాకుండా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న రుణాలపై వడ్డీ, అసలు సొమ్ము, కిస్తీలు చెల్లింపులకు భారీగా నిధులు అవసరం. విద్యుత్ రాయితీ పద్దు కింద 15,000 కోట్లు కావాలని డిస్కంలు కోరుతూ ఉన్నాయి. ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటుకు నెలకు 150 రూపాయలని డిస్కంల అంచనా. ఇది గతంలో రాష్ట్ర బడ్జెట్లో లేని పథకం. గతంలో లేని పథకము, ఇప్పుడు కొత్తగా తెచ్చిన పథకము ఏదైతే ఏమి కానీ మొత్తానికి 90,000 కోట్లలో 31,000 కోట్లు రుణమాఫీ కోసం. మరి దానికోసం చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. రైతు భరోసా కోసం కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మరి వారికి కూడా తొందరగా అందిస్తే బాగుండదని కోరుకుంటున్నారు. పోటీ పరీక్షల వాయిదాకు రోడ్డెక్కిన నిరుద్యోగులు. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు శనివారం రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం వద్ద మెరుపు ఆందోళనకు దిగారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా అశోక్ నగర్ క్రాస్ రోడ్ కు చేరుకున్నారు. వందల మంది అభ్యర్థులు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యలను పెంచాలని, డిఎస్సిని వాయిదా వేయాలని నినాదాలు చేస్తూ బైఠాయించారు. అశోక్ నగర్ వద్ద ఆందోళనలో ఒక యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ విద్యార్థులు నినదించారు. ధర్నా కారణంగా అశోక్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు డిఎస్సి వాయిదా వేయాలనే డిమాండ్తో ఓయూతో పాటు దిల్సుఖ్ నగర్ బస్టాప్ వద్ద కూడా నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగాలు కావాలని చెప్పేసి, ఉద్యోగాలు వేయండి అని చెప్పేసి నిరసనలు తెలిపేటోళ్ళు కొంతమంది అయితే, మాకు ఇంకా కొన్ని ఉద్యోగాలు పెంచండి అని చెప్పేసి, మాకు ఈ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఉద్యోగాలు పెంచండి అని చెప్పేసి పెడుతున్న వాళ్ళు, అంటే నిరసనలు తెలుపుతున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. మరి ఒక అమ్మాయి అయితే మరి నిద్ర మాత్రలు మింగిందట. మరి ఇలాంటివి చేయకండమ్మా. ఏదైనా జరిగితే మీ కుటుంబానికి మీరు దూరం అవుతారు, ఎవరు దూరం కాదు. ఈ ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళు కూడా ఇందులో ధర్నాలో పాల్గొంటున్నారు. కారణం ఏంటిదంటే 100 కోట్ల వరకు కోల్పోయే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు ధర్నాలో పాల్గొని వీళ్ళని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలంగాణ నిరుద్యోగులు కూడా దానికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఆ మాటకి, సీఎం గారు అన్న మాటకి వ్యతిరేకంగా ఉన్నారు. కారణం ఏంటి అంటే, మేము ప్రిపేర్ కాలేదు అని చెప్పేసి అంటున్నారు. మేము ప్రిపేర్ కాలేదు, కనీసం ప్రిపేర్ అవ్వడానికి ఒక 3 నెలల సమయం పడుతుంది, కాబట్టి మాకు 3 నెలల సమయం ఇవ్వండి అని అంటున్నారు. ప్రభుత్వం దీనిపైన ఆలోచించుకొని ఆచితూచి చేస్తే బాగుంటుంది. ఎందుకనంటే మీరు ప్రభుత్వం అంటే రాజ్యాధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ప్రజలు, మీ పిల్లల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీది. తెలంగాణ ఈనాడు పేపర్ ఇది. మరి ఇది ఇవాల్టి న్యూస్. మళ్ళీ తిరిగి రేపు వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.